ఈరోజు బైబిల్ నాతో కలిసి మీరు చదవండి. ఆదికాండము 8:17 పక్షులు పశువులు భూమిమీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడనున్న ప్రతి జంతువును వెంటబెట్టుకుని వెలుపలికి రావలెను. అవి భూమిమీద బహుగా విస్తరించి భూమిమీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవహుతో చెప్పెను. 18 కాబట్టి నోవహును అతనితో కూడా అతని కుమారులును అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి. 19 ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టెయు భూమిమీద సంచరించినవన్నీ వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చెను. 20 అప్పుడు నోవహు యెహోవాకు బలిపీకము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకుని ఆ పీకము మీద దహనబలి అర్పించెను. 21 అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాధ్రానించిక మీదట నరులను బట్టి భూమిని మరల శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. 22 భూమి నిలిచియున్నంతవరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీత కాలములను రాత్రింబగళ్ళును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. చదవబడిన వాక్యం దేవుడు మన వినికిడిలో దీవించునుగాక.